హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే క్యాప్సికమ్ కోడిగుడ్డు ఫ్రై అయితే చేసుకోబోతున్నాం. క్యాప్సికమ్ కోడిగుడ్డు ఫ్రైయా అని అనకండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు వంటలన్నీ బోర్ కొట్టినప్పుడైతే ఈ విధంగా అయితే క్యాప్సికమ్ కోడిగుడ్డు ఫ్రై అయితే ట్రై చేసుకోండి. మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది. మరి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఒక బాండి పెట్టుకున్నాను. బాండిలో 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కింద బాగా వేడెక్కింది. ఇప్పుడైతే మనం అయితే వెంటనే ఒక 4 గుడ్లను అయితే కొట్టేసేసి వేసేద్దాం. వేసేసేసి వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు అయితే అలా వదిలేసేయండి. వదిలేస్తే మనకైతే గుడ్డు అయితే బాగా వేగిపోతుంది. గుడ్డునైతే మరీ సన్న చూరలా కాకుండా కాస్త పెద్ద పెద్ద ముక్కలాగానే ఉండనివ్వండి. మనకైతే అప్పుడే ఫ్రైలోకి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, గుడ్డు అయితే ఈ మాత్రం పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే తీసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. వేపుకున్న గుడ్లను అయితే పక్కన పెట్టిన తర్వాత అదే బాండిలోనే ఇంకో 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేయండి. వేసేసేసి 1 టీ స్పూన్ పోపు గింజలు, ఒక 2 ఎండుమిర్చిని అడ్డంగా విడిచేసేసి వేసేయండి. వేసేసేసి ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు వేసేయండి. వేసేసి వీటైతే బాగా అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. మిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొనేసి కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసేయండి. అల్లం పేస్ట్ వేసేసేసి ఒకసారి మళ్ళానైతే కలిపేసేయండి. అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేసేసి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యే వరకు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేనైతే ఇక్కడ ఒక 200 గ్రామ్స్ అయితే క్యాప్సికమ్ తీసుకున్నాను. వేసేసేసి బాగానైతే కలిపేసేయండి. కలిపేసేసి స్టవ్ మీడియంలో పెట్టేసేసేసి క్యాప్సికమ్ అయితే బాగానైతే ఆయిల్లోనైతే ఫ్రై అయితే అవ్వాలి. ఓ మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసేసి ఒకసారి అయితే కలిపేసేయండి. కలిపేసేసేసి ఇప్పుడు ఇందులోనైతే ఒక పెద్ద టమాటానైతే కట్ చేసి అయితే వేసేయండి. టమాటా వేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. కలిపేసేసి మూత పెట్టేసేసి మరో 5 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేయండి. కలిపేసేసి ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియం పొడి వేస్తున్నాను. నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒకవేళ మీకు పడతా అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత నేనైతే ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను అయితే వేసేసాను. గుడ్లు వేసేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసేయండి. గుడ్లు వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనేసి మనకైతే కోడిగుడ్డు క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ. చివరిగానైతే కొంచెం కస్తూరి మేతినైతే వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే అలా కలిపేసేయండి. చూశారు కదా, మనమైతే కస్తూరి మేతి వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనకైతే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అయితే ఈసారికి అయితే ట్రై చేయండి క్యాప్సికమ్ కోడిగుడ్డు ఫ్రైని. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ క్యాప్సికమ్ కోడిగుడ్డు ఫ్రై మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.